అరే మామ, ఇప్పుడే ఫంకీ సినిమా చూడడం జరిగింది. మామ, సినిమా గురించి మాట్లాడే ముందు మన ఆడియన్స్ కి ఒక విజ్ఞప్తి. మన ఛానల్లో ప్రతి సినిమా రివ్యూ జెన్యున్ గా చెప్తూ ఉంటాం. మా ప్రతి రివ్యూ మీ వరకు చేరాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మామ, సినిమా అయితే నాకు పర్సనల్ గా చాలా నచ్చింది. నేను సినిమాలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే ఉంది. ఇంకా చెప్పాలంటే దానికి మించుంది నా పరంగా అయితే. నిన్న ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ చెప్పారు. సినిమాని మీరు చూసేటప్పుడు కథ అది ఇది అని ఏమీ ఆలోచించకండి, అనుదీప్ నవ్వించబోతున్నాడు, నవ్విస్తాడని చెప్పారు. నాకైతే అనిపించింది టీమ్ గ్యాంబ్లింగ్ తీసుకున్నారని. దీంట్లో కథ ఉంది, ఆ కథ కూడా చాలా ఫ్లోలో వెళ్తుంది. అండ్ ఆ కథకు తగ్గట్టే కామెడీ ఉంటది. ఆ పంచులు అయితే మాత్రం వన్ లైనర్స్ ఈసారి చాలా బాగా వర్కౌట్ అయినాయి. అరే మామ, అదేంటి ఇప్పుడు అనుదీప్ విషయంలో చూస్తే జాతిరత్నాల్లో ఒక థీమ్ అంటూ ఏదో ఉండదు, ఒక సర్కాస్టిక్ వేలో సినిమా అంతా వెళ్తా ఉంటది. ఆ రకంగానే ఎక్స్పెక్ట్ చేస్తాం గానీ ఏంటి ఇంట్రెస్టింగ్ గా కథ ఉందని చెప్తున్నావు నువ్వు. ఒక డైరెక్టర్ ఒక బడ్జెట్ చెప్తాడు, ఆ బడ్జెట్ లో సినిమా తీయాలనుకుంటాడు, కానీ కుదరదు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బడ్జెట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. దాని తర్వాత ఏం జరిగింది, సినిమా తీసాడా లేదా, రిలీజ్ అయిందా లేదా, హీరోయిన్ పాత్ర ఎంతవరకు ఉంటుంది సినిమాలో అన్నది ట్రైలర్ చూస్తేనే అర్థమైపోద్ది. దానికి మించి నాకు రివీల్ చేయాలని లేదు, ఎక్సైట్మెంట్ పాడు చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే కొంతమంది ట్రైలర్ చూడకుండా కూడా సినిమాకి వెళ్తారు కదా. ఆ సెటప్ కూడా తెలియకుండా చూస్తే కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది, ఇంకా ఫ్రెష్ గా అనిపిస్తుంది. మామ, ఈ సినిమాని చాలా తెలివిగా ప్రమోట్ చేశారు. ఎక్కువ ప్రమోట్ చేయలేదు, ఎంతవరకు ప్రమోట్ చేయాలో అంతవరకు ప్రమోట్ చేశారు. ప్రీ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు పెంచాలో అంతవరకే పెంచారు. ఓవర్ డ్రామాటిక్ గేమ్ ఆడలేదు. సో అదే ఈ సినిమాకి వర్కౌట్ అయిందని నా ఉద్దేశం. మామ, నన్ను అందరు తిట్టుకోవచ్చు, మీలో చాలా మందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఆ డ్రామా కంటిన్యూస్ గా ఉంటది, కంటిన్యూస్ గా జోకులు వచ్చేస్తాయి. అది ఆలోచించేలోపు ఇంకో జోక్ వస్తుంది, అది అర్థమయ్యేలోపు అలాగే వెళ్ళిపోతుంటది ఒక ఫ్లో లో. ఒక ఆర్క్ ఉంటది, ఆర్క్ మాత్రం కొంచెమైనా సాటిస్ఫై చేస్తుంది నా నమ్మకం. డిసప్పాయింట్ అయితే ఎవరు, బోర్ అయితే కొట్టదు. ఓకే, మరి కాస్టింగ్ గురించి ఏం చెప్తామా. మా విశ్వక్షేణ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది, చాలా నేచురల్ గా ఉంటది. కోమల్ అనే క్యారెక్టర్ లో ఈవిడిపోయాడు. తన టైమింగ్ మాత్రం ఈ సినిమాకి చాలా ఉపయోగపడింది. అంటే విశ్వక్షేణ్ అంటే చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది కొన్ని సినిమాల్లో. సారీ ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే, నాకు అలా అనిపిస్తూ ఉంటది. కానీ దీంట్లో మాత్రం డైరెక్టర్ చెప్పినట్టు చేసాడు అనిపిస్తుంది. ఎందుకంటే నీకు అక్కడ విశ్వ కనబడ్డు, కోమలే కనబడతాడు. అండ్ ఇంక హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ చాలా చాలా కీ రోల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటది. ఏదో సాంగుల కోసం వచ్చినట్టు ఉండదు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా బిల్డ్ చేసుకున్నాడు. కయాదు పర్ఫార్మెన్స్ కూడా బానే ఉంటది, డీసెంట్ గా ఉంటది. మరీ అంత బాగుంటదని నేను చెప్పను కానీ బానే ఉంటది. అండ్ మిగతా నటీనటుల విషయానికి వస్తే, సంపత్ క్యారెక్టర్ ఉంటది, రెగ్యులర్ క్యారెక్టర్, బట్ సంపత్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటది. అండ్ ఇంకా నరేష్ గారి విషయానికి వస్తే, ఈ మధ్యన ఆయన మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ సినిమాలో కూడా లిమిటెడ్ రోల్ అయినా సరే బాగా పర్ఫార్మ్ చేశారని చెప్పాలి. ఇంకా మిగతా నటీనటులు కూడా బాగా చేశారు. క్యామియోస్ ఉంటాయి మామ, దాంట్లో క్యామియో అయితే మాత్రం చాలా బాగుంటది. ఫస్ట్ హాఫ్ లో ఒకసారి, సెకండ్ హాఫ్ లో ఒకసారి వస్తారు. హిలేరియస్ గా ఉంటది వాళ్ళ కామెడీ మాత్రం. అది ట్రైలర్ లో కూడా చూపించేశారు వాళ్ళని. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం నిజంగా జెన్యున్ గా హార్ట్ఫుల్ గా నవ్వుతాం, అంత బాగుంటది. ఓకే మామ, మరి ఇంకా టెక్నికల్ గా ఎలా ఉంది సినిమా. మామ, టెక్నికల్ గా చాలా సాలిడ్ గా ఉంది. మెయిన్ గా లాస్ట్ సాంగ్ తప్పించి మిగతా అన్ని సాంగ్లు బాగున్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది, సినిమాకి తగ్గట్టు కొట్టాడు. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ గానీ, కలర్ గ్రేడింగ్ గానీ, ఫ్రేమింగ్ గానీ చాలా చాలా బాగున్నాయి. సరే, ఇంకా ఓవరాల్ గా మన వాళ్ళకి ఏం చెప్తావు. మామ, 2 గంటలు ఏవి ఆలోచించకుండా, అనుదీప్ సినిమా ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. అనుదీప్ మార్క్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డిసప్పాయింట్ అవ్వరు. మంచి టైం పాస్ మూవీ. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంటది, ఎల్లో లుక్ వేసేయండి.